హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 609 పాయింట్స్ డౌన్ అయ్యి 73,730 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 150 పాయింట్స్ డౌన్ అయ్యి 22,420 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 294 పాయింట్స్ డౌన్ అయ్యి 48,201 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ పరంగా నెగిటివ్ గా ఉన్న మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా స్ట్రాంగ్ గా పాజిటివ్ గానే ఉంది. మిడ్ క్యాప్స్ 0.8% అండ్ స్మాల్ క్యాప్ 0.55% దగ్గర ఇంట్రాడే సెషన్స్ లో పెరిగాయి. అండ్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ డేటా చూపించాలి. అది చూపించాక రెస్ట్ ఆఫ్ ద డేటా గురించి మాట్లాడుకుందాం. అదే ఎఫ్ఐఎస్ కి సంబంధించిన నెట్ షార్ట్ పొజిషన్స్ సిగ్నిఫికెంట్ గా కవర్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే మీకు పర్సంటేజ్ వైజ్ గా పెద్దగా తెలియట్లేదు, కానీ నెంబర్ ఆఫ్ షార్ట్ కాంట్రాక్ట్స్ పరంగా మాట్లాడుకుంటే నిన్న కాక మొన్న ఆల్మోస్ట్ 1,24,000 నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎఫ్ఎన్ఓ పొజిషన్స్ లో మెయింటైన్ చేస్తున్న ఎఫ్ఐఎస్ కాస్త 70,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా సింగిల్ డే లో కవర్ చేసుకున్నారు. ఇప్పుడు నెట్ షార్ట్స్ వాళ్ళ సైడ్ నుంచి కేవలం 53,500 దగ్గరగా మాత్రమే ఉన్నాయి. సింగిల్ డే లో 70,000 కి పైగా నెట్ షార్ట్స్ నిన్న ఒకేసారి కవర్ అవుతూ ఉండడం మొత్తం ఎంటైర్ ఎఫ్ఎన్ఓ కమ్యూనిటీలో కూడా ఒక బిగ్ డిస్కషన్ గా ఉంది. బికాస్ యూజువల్ గా మనకు కనిపించేది కాదు. 10,000, 20,000, 30, 40 కూడా చాలా కేసెస్ లో మనం చూస్తూ ఉంటాం నెట్ షార్ట్స్ కవర్ అవుతుండడం. బట్ 50,000 అబౌవ్, దట్ 70,000 కాంట్రాక్ట్స్ నెట్ షార్ట్స్ కవర్ అవుతుండడం నిన్నటి మూవ్ ప్యూర్లీ షార్ట్ కవరింగ్ మూవ్ గా మనం చూడొచ్చు. మరి ఇవాళ ఎందుకు మార్కెట్ ఫాల్ అయింది? ఐ మీన్, మీరు మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గా బులిష్ గా ఉన్నానని చెప్తున్నారు కదా, మరి ఇవాళ ఎందుకు మార్కెట్ ఫాల్ అయింది? దాని బ్యాక్ ఏదైనా రీజన్ ఉందా? ప్రైస్ యాక్షన్ పరంగా ఏ రీజన్ లేదు. ఫండమెంటల్ గా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. నిన్న 7:26 కి మన టెలిగ్రామ్ ఛానల్ లో మీకు ఒక డేటా పెట్టాను. యుఎస్ జీడిపి ఎంటర్ క్వార్టర్ 1 జీడిపి యాక్చువల్ గా వచ్చింది 1.6, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 2.5. లాస్ట్ క్వార్టర్ Q4 లో వచ్చింది 3.4. సో లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే బిగ్ డ్రాప్. అట్లీస్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తో కంపేర్ చేసిన వే బిలో ఎస్టిమేట్స్ జీడిపి డేటా వస్తూ ఉండడం. మీరు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఏమో 130 పాయింట్స్ పడ్డట్టు కనిపిస్తాయి, కానీ నాస్డాక్ నిన్న యుఎస్ కి సంబంధించిన ఇండెక్స్ 2% దగ్గరగా ఒక పాయింట్ లో డౌన్ అయింది. యుఎస్ మార్కెట్స్ పడ్డాయి, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పడ్డాయి. ఇక ఇవాళ గ్యాప్ డౌన్ అన్న సినారియో మెయింటైన్ అవుతున్న సిచ్యువేషన్స్ లో స్లోగా పర్టికులర్ గా మన ఇండియన్ మార్కెట్స్ కి సంబంధించిన గిఫ్ట్ నిఫ్టీలో రికవరీ కనిపిస్తూ ఒక పాయింట్ వరకు ఉంటున్న నెగిటివిటీ కవర్ అయింది. లేటర్ యుఎస్ కి సంబంధించిన ఆల్ఫాబెట్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అవి స్ట్రాంగ్ గా ఉన్నాయి. గూగుల్ స్టాక్ కూడా ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ 12% దగ్గరగా పెరిగింది. అండ్ ఫస్ట్ ఎవర్ వాళ్ళు డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ దాని తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా నెంబర్స్ బాగా పోస్ట్ చేశారు. 5% దగ్గరగా స్టాక్ పెరిగింది. ఇవన్నీ కూడా యుఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 2% నెగిటివ్ గా ఉంటున్న యుఎస్ మార్కెట్స్ ని రికవర్ చేశాయి. అండ్ దాంతో గిఫ్ట్ నిఫ్టీలో కూడా రికవరీ మనకు కనిపించింది. మరి రికవరీ కనిపించినప్పుడు ఈవెన్ ఇవాళ మార్కెట్స్ పాజిటివ్ గా కూడా వెళ్ళినప్పుడు ఒక పాయింట్ లో ఎందుకు ఇవాళ మార్కెట్ ఫాల్ ఉండి ఉండొచ్చు? ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ పెడుతున్నాను చూడండి. ఇది నేను క్రియేట్ చేసింది కాదు. గ్లోబల్ గా ఈ ఎకానమీ రిలేటెడ్ గా, ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్స్ ని ట్రాక్ చేస్తున్న వాళ్ళు క్రియేట్ చేసింది. ఫెడ్ చైర్మన్ పవల్ గారు చెప్పారు కదా, పీసీ డేటా అని చూస్తాను, లేటెస్ట్ పీసీ డేటా కానీ 2.8 కంటే ఎక్కువ ఉందంటే దాన్ని నేను మీకు ప్రీవియస్ గా వడ్డీ రేట్ల పరంగా ఏ పాజిటివ్ కామెంట్స్ అయితే చేశానో ఆ పాజిటివ్ కామెంట్స్ నుంచి నేను డీవియేట్ అవుతానని ఎలా మార్కెట్ ని భయపెట్టే స్టేట్మెంట్స్ ఏవైతే చేశారో దానికి సంబంధించిన డేటా పాయింట్ ఇవాళ రానుంది. మీరు మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ లో గమనిస్తే నిన్న కూడా మీకు పీసీ డేటా కనిపించుంటుంది. అది Q1 కి సంబంధించిన పీసీ డేటా, లేటెస్ట్ మార్చ్ కి సంబంధించిన డేటా కాదు. ఇన్ఫాక్ట్ అది కూడా ఎక్కువగానే వచ్చింది. 3.4% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే 3.7 దగ్గరగా వచ్చింది. సో అందులోనూ మార్కెట్ ని డిసప్పాయింట్ చేసింది. అట్లీస్ట్ ఇవాళ రాబోతున్న డేటా, మార్చ్ కి సంబంధించిన పీసీ డేటా 2.8% కంటే టూ మచ్ ఎక్కువగా వస్తూ ఉంటే మాత్రం మేబీ మార్కెట్ రీసెంట్ గా ఉంటున్న Q1 పీసీ డేటాతో ఏమైనా ముందుగానే ప్రిపేర్ అయ్యి ఇవాళ ఫాల్ అయిందేమో. అంటే మార్కెట్ లో నిజంగానే ఆ డేటా ఎక్కువ వస్తుందని ఫాల్ అయిందేమో. సో ఆల్రెడీ రియాక్షన్ అయితే కొంచెం కనిపించిందని అనుకుంటున్నాను ఇవాళ మార్కెట్ ఫాల్ తో. సో మార్కెట్ ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉంది, నెగిటివ్ గానే ఉంటుందిలే డేటా, 2.8 కంటే ఎక్కువే ఉంటుందని. ఇఫ్ ఇన్ కేస్ 2.7, 2.5 అంత రాదులేండి, అట్లీస్ట్ 2.6 అయినా వచ్చింది అనుకోండి, దెన్ అది ఒక బిగ్ పాజిటివ్. మనం ఒక మంచి గ్యాప్ అప్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవాళ 2.8 ఆర్ అంతకంటే కొంత అబవ్ వచ్చినా ఇవాళ మార్కెట్ ఫాల్ ఆల్రెడీ దాన్ని ప్రెడిక్ట్ చేసినట్టే కాబట్టి మేబీ పెద్ద ఫాల్ ఉండకపోవచ్చు. 3.2, 3.3 ఆర్ అబవ్ వస్తుంటే మాత్రం అది డెఫినెట్లీ ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయిన దానికంటే ఇంకాస్త ఎక్కువ ఫాల్ అవ్వాలి. లేదు 2.6 ఆర్ 2.7 వస్తున్నా మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్, మంచి గ్యాప్ అప్ తో ఓపెన్ అవుతున్న ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవచ్చు. ప్యూర్లీ ఈ డేటాను బట్టే ఫెడ్ వాళ్ళ డెసిషన్స్ ఉంటాయని ఎలా రీసెంట్ టైమ్స్ లో తను చేసిన కామెంట్స్ ఈ డేటా పాయింట్ కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ని పెంచుతున్నాయి. అది సరే, మరి ఈ మంత్ ఎలా ఉండబోతుంది మార్కెట్? ఫ్రెండ్స్, ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ హాఫ్ వరకు కూడా బీ ప్రిపేర్. చాలా మంది నేను చూస్తున్నంత వరకు అయితే ట్విట్టర్ లో ఇది చాలా వోల్టైల్ మంత్ గా ఉంటుందని అయితే చాలా వరకు వాళ్ళ అనాలిసిస్ అయితే చెప్తున్నారు. గత 3-4 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. సో అసలు ఈ మంత్ ఎలా ఉంటుంది? చాలా టైం బ్యాక్ నుంచి లాస్ట్ 10 years నుంచి కూడా మే మంత్ ఎలా ఉంటుందని నేను ట్రాక్ చేస్తున్న డేటా
డేటా ఇయర్ ఆన్ ఇయర్ మీకు డేటా ఈ ఇయర్ ఇలా ఉంది, ఈ ఇయర్ ఇలా ఉంది అని చెప్పుకుంటూ రావడం కంటే లాస్ట్ 10 years లో నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది, గ్లోబల్ మార్కెట్స్ అని యూఎస్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయని సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా 70% ఆఫ్ ద టైం నిఫ్టీ పాజిటివ్ లో ఉంది, 80% ఆఫ్ ద టైం బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ లో ఉంది. 70% ఆఫ్ ద టైం నిఫ్టీ పాజిటివ్ లో ఉంటే యావరేజ్ గా మంత్ అంతా కలిపి యావరేజ్ కొన్నిసార్లు ఇంకా ఎక్కువ పెరిగి ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ పెరిగి ఉండొచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ ఉండొచ్చు. వాటన్నిటి యావరేజ్ తీస్తే 2.5% దగ్గరగా నిఫ్టీ మే మంత్ లాస్ట్ 10 years మే మంత్ యావరేజ్ గా చూస్తే పెరిగింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 3.5% పెరిగినట్టు. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కూడా మే మంత్ లో పెరిగాయి. సో అవుట్ ఆఫ్ దిస్ డేటా మనం ఒకటి క్లియర్ గా అజంప్షన్స్ లోకి తీసుకోవచ్చు. మే మంత్ యూజువల్ గా బుల్స్ కి ఫేవరబుల్ గా ఉంది. నేను ఇక్కడ 99% 100% చెప్పలేదు కదా, 70% 80% అనే చెప్పాను. నిఫ్టీ 70%, బ్యాంక్ నిఫ్టీ 80% అని. సో మిగతా 30% 20% ప్రాబబిలిటీ ఉంది మార్కెట్ ఈ మంత్ డౌన్ లో ఉండడానికి. బట్ ఆ రెండింటిని చూస్తున్నప్పుడు మాత్రం బుల్స్ సైడ్ ఎక్కువగా మే మంత్ ఫేవర్ చేస్తూ ఉంది. మరి ఈ మంత్ ఈ పీసీ డేటా అయిపోయింది అనుకుందాం, దాని తర్వాత ఇంకే డేటా పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫేజ్ 2 పోలింగ్ అయితే నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఈ ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత జూన్ లో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. కానీ మే ఎండింగ్ వస్తున్నప్పుడే ఈ ఎలక్షన్ ఫీవర్ ఇంకా హీట్ ఎక్కిద్ది. ఎలా ఉంటుంది, లైక్ ఏదైనా ప్రెసెంట్ మార్కెట్ ఎస్టిమేట్ చేస్తున్న బీజేపీకి ఏమాత్రం అగేనెస్ట్ గా ఏమైనా డేటా పాయింట్స్ అటు ఇటుగా అన్అఫిషియల్ గా ఉంటున్న సర్వీస్ ద్వారా అప్డేట్ అవుతూ ఉంటే ఏమైనా మార్కెట్ కొంత ఇంపాక్ట్ అవ్వచ్చేమో. లేదు బీజేపీకి ప్రోగా ఉంటే స్టేబుల్ గవర్నమెంట్ వచ్చేస్తుందని మేబీ పాజిటివ్ గా ఉండొచ్చేమో. ఈ ఇంపాక్ట్, ఈ ఇన్ఫ్లుయెన్స్ మే మంత్ సెకండ్ హాఫ్ లో మనకు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది జూన్ మంత్ హాఫ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఎలక్షన్ రిజల్ట్స్ అవుట్కమ్ జూన్ 4th వచ్చేసాక కూడా అది ఈవెన్ పాజిటివ్ గా నెగిటివ్ గా నేనైతే కొంత కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పాజిటివ్ గా ఉంటే కొంత కరెక్షన్ ఉండొచ్చు, బట్ నెగిటివ్ గా ఉంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయనంత బిగ్ నెగిటివ్, అట్లీస్ట్ ఒక 10-15% అయినా కరెక్షన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఏం బీజేపీ పార్టీకి పాజిటివ్ కాదు. మార్కెట్ కి కావాల్సింది స్టేబుల్ గవర్నమెంట్. అది కాంగ్రెస్ తీసుకొచ్చినా బీజేపీ తీసుకొచ్చినా మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంటుంది. బట్ ప్రెసెంట్ ఉంటున్న కండిషన్స్ లో కాంగ్రెస్ తో కంపేర్ చేస్తే బీజేపీకి తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బీజేపీకి స్ట్రాంగ్ గవర్నమెంట్ ఆర్ స్ట్రాంగ్ వర్డిక్ట్ ప్రజల నుంచి వస్తుంది అనే ఒక సర్వే మార్కెట్స్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తాయి. లేదు అని వస్తున్న నెగిటివ్ సర్వేస్ మాత్రం నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తాయి. నిన్న ఎఫ్ఐడిఐ డేటాని మీరు అబ్జర్వ్ చేశారా? డిఐఎస్ ఆల్మోస్ట్ 6,000 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు పెడుతున్నారు. నేను చాలా టైం బ్యాక్ నుంచి చెప్తూనే వస్తున్నాను, మార్కెట్ ని కిందకి పడేయాలని ఎఫ్ఐఎస్ ఎంతగానో ప్రయత్నిస్తున్నా మార్కెట్ ఇంకా ఇక్కడే ఉందంటే దానికి ఇండైరెక్ట్ గా రీటైలర్స్ ఒక ఎస్ఐపిస్ ఆల్ టైమ్ హైస్ లో వెళ్తూ ఉండడం, లంసన్ ద్వారా కూడా రీటైలర్స్ టైం టు టైం వాళ్ళ మంత్లీ సాలరీస్ నుంచి స్టాక్ మార్కెట్ లోకి పెట్టుబడులు పెడుతూ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మార్కెట్ లో చేస్తున్న పెట్టుబడులు స్టాక్ మార్కెట్స్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. అండ్ కంటిన్యూస్ గా ఈ మ్యూచువల్ ఫండ్స్ లోకి డబ్బులు వెళ్తూ ఉండడం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి డ్యూ టు రీటైలర్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా ఇది బెనిఫిట్ ని రీసెంట్ టైమ్స్ లో చేస్తూ ఉంది. అది రీసెంట్ నెంబర్స్ లో కూడా క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉంది. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 37,000 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు పెట్టారు. అండ్ లాస్ట్ మంత్ అయితే ఏకంగా 56,000 కోట్ల దగ్గరగా మ్యూచువల్ ఫండ్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు పెడుతున్నారు. అండ్ ఫైనలీ మార్కెట్ పరంగా నా వ్యూ 250 బ్రేక్ అయి బిలో క్లోజ్ అయ్యేంత వరకు కూడా నేను మార్కెట్ ని రేంజ్ బౌండ్ గాను చూడాలనుకోవట్లేదు, న్యూట్రల్ గాను చూడాలనుకోవట్లేదు, ఈవెన్ నెగిటివ్ గా కూడా చూడాలనుకోవట్లేదు. బట్ నేను ఏదనుకున్నా ఇవాళ రాబోతున్న పీసీ డేటా ఎంటైర్ మార్కెట్ ఒక డైనమిక్స్ ని మారుస్తుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఓపెనింగ్ కానీ డౌన్ సైడ్ అయితే మాత్రం 250 డౌన్ సైడ్ అయితే మాత్రం నేను ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేస్తాను. ఆ డేటా ఎంత నెగిటివ్ గా ఉన్నా క్లోజింగ్ ఈ లెవెల్ బిలో అవుతుందా నేను పక్కన ఉంటాను. ఎటువంటి పొజిషన్స్ కాదు, పక్కన ఉండి ఆ క్లోజింగ్ ని చూస్తూ ఈ లెవెల్ బిలోనే అవుతుంటే మాత్రం ఉంటున్న బులిష్ ని పక్కన పెడుతూ రేంజ్ బౌండ్ యాక్టివిటీకి మార్కెట్ లో షిఫ్ట్ అవుతాను. అప్పటి వరకు ఈ లెవెల్ బ్రేక్ అయి మార్కెట్ బిలో క్లోజ్ అయిందన్న కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మార్కెట్ పరంగా నా వ్యూ బులిష్ గానే క్యారీ చేస్తున్నాను. అండ్ క్లియర్ గా చెప్పాను, ఇవాళ ఓవర్ నైట్ పొజిషన్స్ ని క్యారీ చేయొద్దు. ఇవాళ మనకి ఈవెంట్ ఉంది, 2 day హాలిడే కూడా ఉంది. కాబట్టి అంత అన్సర్టనిటీలో మనం క్యారీ చేయాల్సిన నీడ్ లేదని, ఇవాళ పీసీ డేటా వచ్చాక అది ఎలా ఉంది, దానికి రియాక్షన్ ఎలా ఉందో కూడా నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని కంప్లీట్ గా అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్ మీకు ఏమాత్రం వాల్యుబుల్ గా అనిపిస్తున్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఒక ఇంట్రెస్టింగ్ నోట్ గోల్డ్మెన్ సాక్స్ దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇది నేను చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బికాస్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా కమింగ్ టైమ్స్ లో జొమాటో రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తూ స్టాక్ 240 కి వెళ్తుందని వాళ్ళు టార్గెట్ ని చెప్తున్నారు. కానీ దాని వెనక వాళ్ళు మాట్లాడుతున్న నెంబర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాయి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది కదా, మార్చ్ 2023 లో ఇక్కడ ఎల్లో కలర్ లో క్విక్ కామర్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీనింగ్ బ్లింకిట్ అని. సో బ్లింకిట్ ని మార్చ్ 2023 లో 16 రూపీస్ పర్ షేర్ దగ్గరగా వాల్యూ చేశారు. ఇప్పుడు ఏకంగా 119 రూపీస్
దగ్గరగా వాల్యూ చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు వాల్యుయేషన్స్ ని పెంచేశారు కదా బ్లింకిట్ రిలేటెడ్ గా. ఒకప్పుడు అసలు అది నథింగ్, అది కొనడం ద్వారా జొమాటో వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆ బ్లింకిట్ ని నడుపుతున్న దాంట్లో టాప్ మేనేజ్మెంట్ లో ఉంటున్న వాళ్ళకి, జొమాటోలో ఉంటున్న వాళ్ళకి ఇంటర్నల్ టైస్ ఉన్నాయి. సో ఈ డీల్ అసలు సరైంది కాదు అని ఏప్రిల్ 2022లో $600 మిలియన్ కి బ్లింకిట్ ని జొమాటో కొంటున్నప్పుడు ఏ కామెంట్స్ అయితే మనకు కనిపించాయో ఎంటైర్ ఫైనాన్షియల్ కమ్యూనిటీలో, ఇప్పుడు బ్లింకిట్ వాల్యుయేషన్ $600 మిలియన్ కాదు $13 బిలియన్ అని గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు చెప్తున్నారు. అంటే నియర్లీ 20 టైమ్స్ దగ్గరగా జొమాటో వాళ్ళకి వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ బ్లింకిట్ ద్వారా రిటర్న్స్ వచ్చినట్టు. ఇన్ఫాక్ట్ ఇక్కడ నుంచి కొన్ని వీక్స్ క్రితం కూడా దీపేంద్ర గోయల్ గారు, ప్రెసెంట్ ఈ జొమాటోను రన్ చేస్తున్న వ్యక్తి, తను వాళ్ళ షేర్ హోల్డర్స్ కి అండ్ ఈవెన్ వాళ్ళు ఉంటున్న ఎంప్లాయీస్ కూడా క్లియర్ గా చేసిన స్టేట్మెంట్ ఏంటంటే నెక్స్ట్ 10 years లో జొమాటో నుంచి కాదు, ఫుడ్ డెలివరీ బిజినెస్ నుంచి కాదు మనకి వాల్యూ క్రియేట్ అయ్యేది జొమాటో షేర్ లో, బ్లింకిట్ బిజినెస్ నుంచి అని. అది క్లియర్ గా గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తూ గ్రాస్ ఆర్డర్ వాల్యూ బ్లింకిట్ లో స్లోగా పెరుగుతూ ఉందని, అది రిఫ్లెక్ట్ అవుతూ ఓన్లీ ఫర్ బ్లింకిట్ ప్రెసెంట్ వాళ్ళు $119 పర్ షేర్ అండ్ జొమాటోకి $98 పర్ షేర్ వాల్యుయేషన్ గా ఇస్తూ స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళు ఫర్దర్ ఫ్యాక్టర్స్ మిగతా బిజినెస్ అంతటిని ఇంక్లూడ్ చేసుకొని $240 పర్ షేర్ దగ్గరగా స్టాక్ ప్రైస్ కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుందని. అండ్ జొమాటో కూడా యాజ్ అ ఫుడ్ డెలివరీ బిజినెస్ గ్లోబల్ గా ఉంటున్న ఇతర బిజినెస్ ఇండియాలో ఉంటున్న స్విగ్గీతో కూడా వీళ్ళు కంపేర్ చేస్తూ స్ట్రాంగ్ గ్రోత్ చూపిస్తున్న ఫుడ్ డెలివరీ బిజినెస్ అని పాజిటివ్ కామెంట్స్ చేస్తూ జొమాటో రిలేటెడ్ గా అప్ సైడ్ రీవాల్యుయేట్ చేయడం జరిగింది. అండ్ బ్లింకిట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక అప్డేట్, వీళ్ళు సింపనీ ఎయిర్ కూలర్ వాళ్ళతో టైఅప్ అయ్యారని. విత్ ఇన్ 10 minutes వీళ్ళు ఎయిర్ కూలర్ ని ఇంట్లో తెచ్చి పెడతారనేలా, ప్రెసెంట్ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులో ఈ సర్వీస్ అవైలబిలిటీలో ఉంటుందనేలా వీళ్ళు ఒక అప్డేట్ అయితే చేస్తున్నారు. దానికి వాళ్ళ స్టాక్ ప్రైస్ మూవ్ కి ఏం సంబంధం లేదు. కానీ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కానీ నిజంగా జరిగితే, కమింగ్ టైమ్స్ లో వాళ్ళ ప్రెడిక్షన్స్, వాళ్ళ అనాలిసిస్ జరిగితే డెఫినెట్లీ జొమాటో షేర్ హోల్డర్స్ కి ఇంకా మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఢిల్లీ హైకోర్ట్ కి వాట్సాప్ వాళ్ళు, మీరు మమ్మల్ని ఇంకా బలవంతం చేశారంటే మేము ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతాం, ఇండియాలో సర్వీసెస్ ని ఆపేస్తాం అనేలా థ్రెటన్ చేస్తున్నారు. బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న ఐటీ రూల్స్ ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్ వాట్సాప్ వాళ్ళని అడిగితే, అంటే ఈ మెటా వాళ్ళని అడిగితే ఆ మెసేజ్లు ఎవరు చేస్తున్నారో, ఆ మెసేజ్లో ఏముంది అండ్ సెండ్ చేసిన యూజర్స్ ఒక నేమ్స్ ఏంటి, ఆ పేర్లన్నింటినీ కూడా ఖచ్చితంగా సెంటర్ కి ఇవ్వాలని కొత్తగా ఐటీ రూల్స్ ని తీసుకొచ్చారు. ఐటీ రూల్స్ అయితే వీళ్ళు ఫాలో అవ్వరని చెప్తున్నారు. మెటా వాళ్ళు ఆర్ ఈ వాట్సాప్ వాళ్ళైతే ఫాలో అవ్వరని చెప్తున్నారు. ఇండియా తప్పించి ఇంకే ఇతర కంట్రీ కూడా ఇలాంటి రూల్స్ తీసుకురాలేదని, ఈవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ఒకరి మెసేజెస్ ని చూడడం ప్రైవసీ కింద చూడడం, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇండివిజువల్ ఒక ప్రైవసీ అండ్ ఫండమెంటల్ రైట్స్ ని కూడా వైలేట్ చేస్తున్నట్లని ఈ వాట్సాప్ వాళ్ళు తిరిగి వాదిస్తూ, మీరు మమ్మల్ని ఇంకా కానీ థ్రెటన్ చేసి ఖచ్చితంగా షేర్ చేయాలంటే మాత్రం మేము షేర్ అయితే చెయ్యం, ఇండియా నుంచి అయితే ఎగ్జిట్ అవుతాం, మా ఆపరేషన్స్ ని ఆపేస్తాం ఇక్కడ అనేలా థ్రెటన్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి, నెక్స్ట్ హియరింగ్ ఆగస్ట్ లో ఉంది. సో వాట్సాప్ వాళ్ళు ఒక బిగ్ వార్నింగ్ అయితే ప్రెసెంట్ మోడీ ప్రభుత్వానికి ఇస్తున్నట్టే, మేము వినం మాట, మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ బలవంతం చేస్తే మేము వెళ్ళిపోతామని. మరి చూడాలి నెక్స్ట్ గవర్నమెంట్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందని. ఆగస్ట్ లో ఒకవేళ లేదు మీరు షేర్ చేయాల్సిందే అని కానీ గవర్నమెంట్ ఆ ఢిల్లీ హైకోర్టు వాళ్ళ గురించి అప్డేట్స్ వస్తూ ఉంటే ప్రాబబ్లీ వీళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్ళడం ఇదంతా కొద్ది నెలలు సాగుతుందేమో. బట్ ఇంకా గవర్నమెంట్ వెనక్కి వెళ్లకుండా, వాట్సాప్ వాళ్ళు వెనక్కి వెళ్లకుండా ఉంటే ప్రాబబ్లీ వాట్సాప్ వాళ్ళు చెప్పిన పని చేస్తూ ఉంటే మాత్రం ఇండియా నుంచి వాట్సాప్ ఎగ్జిట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఆర్బీఐ వాళ్ళు ఇవాళ ఏప్రిల్ 26th ఒక ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ని డిజిటల్ లెండింగ్ రిలేటెడ్ గా ఎవరెవరైతే లోన్స్ ని ప్రొవైడ్ చేస్తుంటారో ఆ ఎన్బిఎఫ్సిస్ కి, ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ కి, బ్యాంక్స్ కి, వీటన్నిటికి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే త్రూ ఈ FAQ అయితే ఇస్తున్నారు. నేను ఈ మొత్తం డేటాను అనాలిసిస్ చేసిన తర్వాత నాకు అర్థమవుతున్నది, కమింగ్ టైమ్స్ లో చాలా వరకు ఫిన్టెక్స్, ఎన్బిఎఫ్సిస్ ఎవరెవరైతే లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఇస్తున్నారు అండ్ కొన్ని కొత్త స్కీమ్స్ అనేలా అప్డేట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ఒక బిగ్ ఇంపాక్ట్ ఉంటుందని. ఎందుకన్నది ఈ మొత్తం డేటాలో మనం చూడాల్సిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏమన్నవి ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఈ అన్ని క్వశ్చన్స్ ని నేను డిస్కస్ చేయట్లేదు, ఏదైతే ఇంపార్టెంటో దాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు చాలా దగ్గరలా డిఎల్జీ అని కనిపిస్తుంటుంది. ఫస్ట్ డిఎల్జీ అంటే ఏంటో చెప్తాను. డిఫాల్ట్ లాస్ గ్యారంటీ. నేను ఒక ఫిన్టెక్ ప్లాట్ఫామ్ అనుకుందాం, నాకు ఎటువంటి లైసెన్స్ కూడా ఆర్బీఐ దగ్గర నుంచి లేదు, చిన్న లైసెన్స్లు ఉన్నాయి అనుకుందాం, బట్ నేను లోన్స్ ఇవ్వడానికి, తీసుకోవడానికి, క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయడానికి నాకు ఎటువంటి అనుమతి కూడా లేదనుకుంటే ఇప్పటి వరకు ఏం జరిగేదంటే, నేను ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డిఫాల్ట్ లాస్ గ్యారంటీ నేను మీతో కుదుర్చుకొని, లెట్స్ సే మీరు ఒక బ్యాంక్ అనుకుందాం, మీతో కుదుర్చుకొని నా పేరు మీద త్రూ యువర్ బ్యాంక్ నేను క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేస్తాను. ఒకవేళ నేను ఇష్యూ చేస్తున్న క్రెడిట్ కార్డ్స్ లో ఎవరైనా డిఫాల్ట్ చేస్తే నేను గ్యారంటీగా ఉంటానని బ్యాంక్ తో చెప్తున్నట్టు. సో ఈ స్కీమ్ లో భాగంగా చాలా వరకు ఫిన్టెక్ కంపెనీస్ ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేసేవి. కొత్త కంపెనీస్ వస్తాయి, ఒక క్రెడిట్ కార్డ్ ని ఇష్యూ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది, ఏ రిజిస్టర్డ్ ఎంటిటీ కూడా డిఫాల్ట్ లాస్ గ్యారంటీ అగ్రిమెంట్ ఫర్ క్రెడిట్ కార్డ్స్ కోసం ఇష్యూ చేయకూడదు, అలౌ చేయకూడదు అని. సో ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్స్ ఇలా ఇష్యూ చేసిన ఫిన్టెక్ కంపెనీస్ అన్ని కూడా ఇలా డిఫాల్ట్ లాస్ గ్యారంటీ స్కీమ్ లోంచి బయటకు వచ్చి ఇష్యూ చేయాలి. ఇప్పుడు ఆలోచిస్తే ఏ బ్యాంక్ అయినా ఇంకొక ఫిన్టెక్ కంపెనీని నమ్మి ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేస్తుందా? ఆర్బీఐ వాళ్ళు ఏమో ఆ క్రెడిట్ కార్డ్స్ ని ఆపేసేయండి అని చెప్పట్లేదు, బట్ ఇంకొకరి డిఫాల్ట్
డిఫాల్ట్ లాస్ గ్యారంటీలో ఉండి మీరు క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేయొద్దని బ్యాంక్స్ కి చెప్తున్నారు. మీరు ఇష్యూ చేయాలనుకుంటే వాళ్ళ మీద బ్లైండ్ ట్రస్ట్ తో కావాలంటే చేయండి, కానీ ఈ స్కీమ్స్ ని పెట్టుకొని మాత్రం చెయ్యొద్దని ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏ ఫిన్టెక్ కంపెనీస్ మీద అయితే వాళ్ళకి నమ్మకం ఉండదు, వాళ్ళ రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఇష్యూ చేస్తున్న వాళ్ళ త్రూ ఇష్యూ అవుతున్న క్రెడిట్ కార్డ్స్ ని ఆపడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు P2P లెండింగ్ రిలేటెడ్ గా NBFC ప్లాట్ఫామ్స్ ఈ P2P లెండింగ్ రిలేటెడ్ గా ఉంటూ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ని సబ్స్క్రైబర్స్ కి వాళ్ళ యూజర్స్ కి చూపిస్తూ ఎక్కువ గెయిన్ అవుతున్నాయి కదా, దాంట్లో కూడా డిఫాల్ట్ లాస్ గ్యారంటీ పార్ట్నర్షిప్ ని ఆ టైఅప్ ని యాక్సెస్ చేయొద్దు, పర్మిట్ చేయొద్దు అనేలా బ్యాంక్స్ కి ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నట్టు. సో క్రెడిట్ కార్డ్స్ కానీ P2P ప్లాట్ఫామ్స్ కానీ వీటి రిలేటెడ్ గా డిఫాల్ట్ లాస్ గ్యారంటీ స్కీమ్స్ ని తీసుకోవద్దని చెప్తూ ఉండడం, ప్రాబబుల్లీ ఎవరెవరైతే ఇప్పటి వరకు ఈ స్కీమ్స్ అన్నిటిని యూజర్స్ కి ఇస్తున్నారో వాళ్ళు ఇకపై ఈ స్కీమ్స్ ని ఇవ్వడానికి ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. అండ్ వాళ్ళని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ఫైనాన్షియల్ ఎంటిటీస్ కూడా ఇకపై సపోర్ట్ చేయాలా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ లోకి అయితే వెళ్తాయి. ఈ 2 క్వశ్చన్స్ కి ఆర్బీఐ వాళ్ళు ఇస్తున్న ఆన్సర్స్ తో ప్రాబబుల్లీ ఎంటైర్ ఫిన్టెక్ కమ్యూనిటీకి ఆర్బీఐ వాళ్ళు ఒక బిగ్ షాక్ ని ఇస్తున్నట్టే. అదే ఫిన్టెక్ ఫేస్ లో ఉంటున్న వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. బికాస్ ఈ మధ్య కాలంలో చాలా కొత్త యాప్స్ వస్తాయి, ప్రతి యాప్ లోను P2P లెండింగ్ కనిపిస్తుంది, ప్రతి యాప్ కూడా ఒక కొత్త క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తుంది. ఇప్పుడు మీరు మార్కెట్ లో గమనించండి, ఎన్ని మీకు బ్యాంక్స్ ద్వారా ఇష్యూ అవుతున్న క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, కొత్త పేరులతో ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఆ కొత్త పేరులతో ఉంటున్న క్రెడిట్ కార్డ్స్ కి బ్యాక్ ఇంకొక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ కి వీళ్ళు క్రెడిట్ లాస్ గ్యారంటీని అగ్రిమెంట్ గా చూపించి మేము ఇస్తాం క్రెడిట్ కార్డ్స్, దాని ద్వారా లాభం మేము తీసుకుంటూ ఉంటాం, ఒకవేళ ఏదైనా ఇష్యూ అయింది అనుకోండి నేను మీకు డబ్బులు ఇస్తానని ఆ బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని బ్యాంక్స్ తొలగించి కావాలంటే మీ మీద ఉంటున్న గుడ్ విల్ తో కావాలంటే బిజినెస్ చేసుకోండి, కానీ ఆ లాస్ గ్యారంటీని మాత్రం డిఫాల్ట్ లాస్ గ్యారంటీని మాత్రం ఫర్ క్రెడిట్ కార్డ్స్ అండ్ P2P యూస్ చేయొద్దని NBFCs కి ఈ ఫిన్టెక్ కంపెనీస్ కి అండ్ బ్యాంక్స్ కి ఆర్బీఐ వాళ్ళు బిగ్ అలర్ట్ అయితే ఇస్తున్నట్టు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. అంతగా డిస్కస్ చేసుకోవడానికి లేని నెంబర్స్ ని సింపుల్ గా చెప్తాను, డిస్కషన్ చేసుకోగలిగేటివి ఎలాబరేట్ చేసి డీటెయిల్డ్ గా చెప్తాను. దానిలో ప్లాట్ఫామ్స్ నెంబర్స్ లో రెవెన్యూలో బానే ఉంది, కానీ మార్జిన్స్ క్లియర్ గా డ్రాప్ అవుతూ ఉండడం నెట్ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేసింది. సో మార్జిన్స్ లో ఉంటున్న ఫాలే ఈ బ్యాడ్ నెంబర్స్ ఉంటున్న రీజన్. నెక్స్ట్ జెన్సార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ బాగున్నాయి, రెవెన్యూస్ లోనూ గ్రోత్ ఉంది, మార్జిన్స్ స్టేబుల్ ఉన్నాయి, కాబట్టి నెట్ ప్రాఫిట్స్ కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ వచ్చాయి. ఈవెన్ వీళ్ళు 7 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటిస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళ CFO రిజైన్ చేస్తున్నారు, సచిన్ గారు రిజైన్ చేస్తున్నారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈవీ రిలేటెడ్ గా మ్యానుఫాక్చరింగ్ చేసే కంపెనీ, వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. మార్జిన్స్ లో వస్తున్న ఫాల్, దీనికి తోడు రెవెన్యూస్ ఆర్ బిజినెస్ కూడా వీళ్ళ కోర్ బిజినెస్ అయిన ఈవీ సేల్స్ కూడా డ్రాప్ అవుతూ ఉండడం ఓవరాల్ ప్రాఫిటబిలిటీని మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే చాలా ఎక్కువగా డౌన్ సైడ్ నెంబర్స్ రిపోర్ట్ చేసేలా జరిగింది. ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. సైంట్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నెంబర్స్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ నెంబర్స్ ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ఏం కాదు, మార్కెట్ ఎస్టిమేట్స్ ఆర్ కొంత బిలోనే ఉన్నాయి. బట్ ఇక్కడ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే ఫ్యాక్టర్ ఏంటంటే FY25 రిలేటెడ్ గా వీళ్ళ DET బిజినెస్ ఉంది కదా, డిజిటల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బిజినెస్, ఆల్మోస్ట్ 85% దగ్గరగా రెవెన్యూస్ అక్కడి నుంచి వస్తుంటాయి. అక్కడ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ ఉంటుందని అండ్ ఫ్లాట్ 16% మార్జిన్స్ ఆ సెగ్మెంట్ నుంచి మెయింటైన్ అవుతాయనేలా వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ చేశారు. సో డెఫినెట్లీ అది కొంత పాజిటివ్ ఆస్పెక్ట్ కాబట్టి FY25 రిలేటెడ్ గా ఇస్తున్న గైడెన్స్ సైన్ పరంగా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ LTTS నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ పైన ఉంటాయి. రెవెన్యూ బానే వచ్చింది, కానీ మార్జిన్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కి బిలో ఉంది. ఈవెన్ FY25 పరంగా కూడా మార్జిన్స్ 100 బేసిస్ పాయింట్స్ తగ్గుతాయి, నియర్లీ 16% దగ్గరగా మెయింటైన్ అవుతాయనేలా LTTS వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. సో విత్ రెస్పెక్ట్ టు నెంబర్స్ అండ్ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ ఈ అప్డేట్స్ అన్నిటిని కంపేర్ చేస్తున్నప్పుడు LTTS ఇవాళ 7% దగ్గరగా ఫాల్ అయింది. ఓన్లీ నెంబర్స్ కి అయితే ఇంత ఫాల్ ఉండేది కాదేమో, బట్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ గైడెన్స్ కూడా వీక్ గా చెప్తున్నారు విత్ రెస్పెక్ట్ టు మార్జిన్స్. అండ్ నిన్న టెక్ మహేంద్ర నెంబర్స్ గురించి చెప్పాను, కానీ టెక్ మహేంద్ర మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ ని షేర్ చేయలేదు. ఇవాళ టెక్ మహేంద్ర ఇంతలా పెరగడానికి కారణం నిన్న వాళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ కాదు. నెంబర్స్ చూస్తే అంత స్ట్రాంగ్ గా ఏముంది నెంబర్స్ లో అనిపిస్తుంది, బట్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే నెంబర్స్ బాగున్నాయి. నెంబర్స్ ఏం బ్యాడ్ కాదు, బట్ ఈ నెంబర్స్ కి ఇంత పెరగాల్సిన నీడ్ లేదు, 1-2% గ్యాప్ అప్ చాలు. బట్ ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం కొత్తగా ఉంటున్న CEO ఉంటున్నారు కదా మోహిత్ జోషి గారు, తను 3-year టర్న్ అరౌండ్ ప్లాన్ ని కాన్ఫరెన్స్ కాల్ లో అప్డేట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ 3 years లో ఇండస్ట్రీ లీడర్ గా వీళ్ళు ఎదగాలనుకుంటున్నారని అండ్ ప్రెసెంట్ ఉంటున్న మార్జిన్స్ 7% నుంచి 15% కి తీసుకువెళ్తారని విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ షేర్, లీడర్షిప్ అండ్ మార్జిన్స్ ఓవరాల్ గా పాజిటివ్ కామెంట్స్ స్ట్రాంగ్ గా CEO దగ్గర నుంచి వస్తుండడం చూడాలి. మరి ఎంతలా తను ఎగ్జిక్యూట్ చేయగలరని స్ట్రాంగ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. స్టాక్ అయితే అది పెన్సిలింగ్ చేస్తుంది, ఆల్రెడీ రిఫ్లెక్ట్ చేస్తుంది స్టాక్ ప్రైస్ లో. అది కమింగ్ క్వార్టర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వకపోతుంటే మాత్రం, బికాస్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతుంటాయి, 1 year తర్వాత అయినా చూస్తుంది మార్కెట్ తను చెప్తున్నవి రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదని. అలా అవ్వకపోతుంటే మాత్రం స్టాక్ లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ గురించి కూడా నిన్న మాట్లాడాను. ఓవరాల్ నెంబర్స్ అంతా బ్యాడ్ గా లేవు. ఇవాళ
ఇవాళ స్టాక్ ఇంతలా ఫాలో అయ్యేలా లేవు. వీళ్ళు ఈసారి నెంబర్స్ అలానే చెప్తూ దాంతో పాటు నెక్స్ట్ FY25 రిలేటెడ్ గా పర్టికులర్ గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ 6 months కూడా వీక్ గానే ఉంటుందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఈ FY24 లో వాళ్ళ AUM గ్రోత్ 34% దగ్గరగా రిపోర్ట్ అయితే నెక్స్ట్ FY25 కి అది 26 నుంచి 28% ఉంటుందని అండ్ నెక్స్ట్ 2 quarters కూడా చెప్పాను కదా ఫస్ట్ హాఫ్ అని ఫస్ట్ 6 months అని ఆ మొత్తం కూడా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 30 to 40 basis points దగ్గరగా డిక్లైన్ అవుతాయని. నెంబర్స్ ఏమంత స్ట్రాంగ్ కాదు బట్ అంత వర్స్ట్ కూడా కాదు. బట్ మేనేజ్మెంట్ కామెంటరీ ఇక్కడతో అయిపోలేదు. నెక్స్ట్ 6 months NIMs నిమ్స్ ఇంపాక్ట్ అవుతాయి, మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి అండ్ ఎంటైర్ FY25 కూడా AUM గ్రోత్ కూడా సబ్డ్యూడ్ గా ఉంటుంది, వీక్ గా ఉంటుందని చేసిన కామెంట్స్ కూడా స్టాక్ ఇవాళ ఫాలో అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. అండ్ ఈవెన్ ఫోర్స్ మోటార్స్ వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. మీకు ఓవరాల్ వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ అండ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఆన్ ఇయర్ కంపారిజన్ మీకు ప్రాఫిట్స్ డౌన్ అయినట్లు కనిపిస్తుంది 4.3%. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో 208 crores దగ్గరగా వాళ్ళకి ఒక ఎక్సెప్షనల్ ఐటమ్ ఉంది. దాని కారణంగా మనకి ఈసారి నెంబర్స్ తక్కువ అయినట్లు కనిపిస్తుంది. కానీ ఎక్సెప్షనల్ ఐటమ్ ని పక్కన పెట్టి చూసినప్పుడు వీళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. కానీ లాస్ట్ 6 months లోనే 100% పైగా స్టాక్ పెరిగింది కాబట్టి ఈ పాజిటివిటీ అంతా స్టాక్ లో కొంత ఇంక్లూడ్ అయి ఉండొచ్చు. బట్ నెంబర్స్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది. నెక్స్ట్ CSB బ్యాంక్ ఇన్వెస్టర్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఫ్రెండ్స్ నేను మొత్తం నెంబర్స్ ని కూడా రీడ్ చేయట్లేదు ఏవేవి ఎలా వచ్చాయనేది. అదంతా ఎలా ఉన్నా ఈ గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ దగ్గరికి రండి. లాస్ట్ టైం 0.3 ఉంటే ఇప్పుడు 0.5 వచ్చింది. ఏముందిలే కొంత పెరిగింది. కొంత అసెట్ క్వాలిటీ ఇంపాక్ట్ అయిందని అనుకుంటారేమో. డినామినేటర్ ఫ్యాక్టర్ అడ్వాన్సెస్ ఎక్కువగా ఉండడం కారణంగా ఈసారి అడ్వాన్సెస్ ఎక్కువ అవడం కారణంగా నెంబర్ తక్కువ కనిపిస్తుంది. కానీ ఆన్ అబ్సల్యూట్ టర్మ్స్ ఈసారి అసెట్ క్వాలిటీ చాలా వీక్ గా ఉంది. ఇది మీకు స్లిప్పేజెస్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. దాని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ స్లిప్పేజెస్ 240% కి నియర్ గా, ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే 239% దగ్గరగా స్లిప్పేజెస్ పెరిగాయి. లాస్ట్ క్వార్టర్ లో 30 crores ప్లస్ దగ్గరగా ఉంటే ఈసారి 120 crores దగ్గరగా స్లిప్పేజెస్ ఎలివేట్ అవుతున్నాయి. రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంతా పక్కన పెట్టండి. స్లిప్పేజెస్ మాత్రం మార్కెట్ ఎస్టిమేట్స్ కి అబ్బో ఉంటున్నాయి. నెంబర్స్ బ్యాడ్ గా ఉన్నాయి. ఇవాళ స్టాక్ నెగిటివ్ లోనే ఎండ్ అయింది. శక్తి పంప్స్ చాలా టైం వరకు ఐ థింక్ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ లో ఇక్కడ నుంచి నెలలేండి ఆ పాయింట్ లో ఇన్వెస్టర్స్ ని ఎంత ఇంపాక్ట్ చేయాలో అంత ఇంపాక్ట్ చేసింది. కొన్ని నెలలు ఇన్ఫాక్ట్ 1.5 year వరకు కూడా ఏ గ్రోత్ స్టాక్ లో లేదు. కానీ రీసెంట్ టైమ్స్ లో కుసుమ్ స్కీమ్ లో భాగంగా కాన్స్టెంట్ గా ఆర్డర్స్ ని గెలుచుకుంటూ నెంబర్స్ అయితే సాలిడ్ గా పోస్ట్ చేశారు. ఆ నెంబర్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. చెప్తుంటే కాదు కదా, మీరు గమనించండి. లాస్ట్ క్వార్టర్ లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్న స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ రెవెన్యూ. ఇది హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ. ఇప్పటి వరకు ఇంత రెవెన్యూ ఎప్పుడు వీళ్ళు క్వార్టర్లీ బేసిస్ లో పోస్ట్ చేయలేదు. ఆపరేటింగ్ సైడ్ స్ట్రాంగ్ గ్రోత్. జస్ట్ అబ్జర్వ్ ఈ నెట్ ప్రాఫిట్ ని. ఇంకా మీరు EPS పర్ షేర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. లాస్ట్ క్వార్టర్ లో వీళ్ళ EPS పర్ షేర్ 24 రూపీ 50 పైస్, ఇప్పుడు 48 రూపీ 66 పైస్. సో ఇంచుమించుగా ఒక డబల్ ప్రాఫిటబిలిటీ. సో ఆబ్వియస్లీ ఇది స్టాక్ పరంగా ఒక బిగ్ పాజిటివ్ గానే చూస్తున్నాను. ఇన్ఫాక్ట్ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో కూడా బాగానే పెరిగింది. ఈవెన్ ఆఫ్టర్ ఆ పెరిగిందాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నాయి. నెంబర్స్ అయితే సాలిడ్ గా ఉంటున్నాయి. ఈవెన్ మారుతి సుజుకి వాళ్ళు కూడా జస్ట్ కొంత టైం బ్యాక్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు డివిడెండ్ ని ప్రకటించారు. అది ఏకంగా 125 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ ఈవెన్ నెంబర్స్ లో కూడా ఏం తక్కువ కాలేదు. హైయెస్ట్ ఎవర్ సేల్స్, వాల్యూమ్స్, ఎక్స్పోర్ట్, ఓవరాల్ డేటా పాజిటివ్ గా ఉంది. బట్ మార్కెట్ ఇంకాస్త ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది ఎస్టిమేట్స్ ని చూస్తుంటే. సోషల్ మీడియాలో ఈ బ్రోకర్స్ అండ్ ఈ ఫండ్ హౌసెస్ ఉంటాయి కదా, అవి ఇంకాస్త ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాయి మారుతి రిలేటెడ్ గా. మరి చూడాలి స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందని. బట్ నెంబర్స్ ఎవరి ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ పక్కన పెట్టి డైరెక్ట్ గా చూస్తే రెవెన్యూస్ పరంగాను, మార్జిన్స్ పరంగాను, ప్రాఫిటబిలిటీ పరంగాను క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ బేసిస్ లో స్ట్రాంగ్ గానే ఉంది. బట్ డ్యూ టు ఎక్స్పెక్టేషన్స్ అండ్ రీసెంట్ స్టాక్ ర్యాలీ అది జస్టిఫై చేస్తుందా లేదా స్టాక్ మూన్ అనేది చూడాలి. నేనైతే పాజిటివ్ గానే చూస్తున్నాను. అండ్ డివిడెండ్ కూడా హైయెస్ట్ ఎవర్ డివిడెండ్ ఫ్రమ్ మారుతి 125 రూపీస్ పర్ షేర్ వీళ్ళు డిక్లేర్ చేశారు. నెక్స్ట్ మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. రెవెన్యూ ఆన్ ఇయర్ కంపారిజన్ 108% పెరిగింది. ప్రాఫిట్ ఏకంగా 4 times పెరిగింది. బట్ లాస్ట్ ఇయర్ అంటే లో బేస్ కాబట్టి లాస్ట్ ఇయర్ వదిలేద్దాం, మరి 4 times కంపారిజన్ వద్దు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన 9% ప్రాఫిట్ పెరిగింది. ఓవరాల్ నెంబర్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. ఈవెన్ వాల్యుయేషన్ వైస్ కూడా అట్రాక్టివ్ గా ఉంటున్నట్టే. ఈవెన్ వీళ్ళు 3:1 బోనస్ ని కూడా విత్ రిజల్ట్స్ ప్రకటిస్తున్నారు. మీన్స్ ఫర్ ఎవ్రీ 1 షేర్ మీకు 3 shares క్రెడిట్ అవుతాయి. అంటే టోటలీ ఎవ్రీ 1 share ఉంటే మీకు అవి 4 shares గా మీ డీమ్యాట్ అకౌంట్ లో కనిపిస్తాయి. నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ HCL టెక్నాలజీస్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ ఎలా ఉంది, దీని గురించి మాట్లాడుకుందాం. దీనికి ముందు వీళ్ళు 18 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని డిక్లేర్ చేస్తున్నారు. అండ్ డివిడెండ్ May 15th లోపు పేమెంట్ అయిపోతుంది బ్యాంక్ అకౌంట్ లో అని చెప్తున్నారు. ఇప్పుడు రిజల్ట్స్ ని డిస్కస్ చేద్దాం. రిజల్ట్స్ నేను ఆల్రెడీ చూసాను. ఓవరాల్ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ మార్జిన్స్ లో వస్తున్న మిస్ కారణంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ మార్కెట్ ఎస్టిమేట్స్ కి అండ్ లాస్ట్ టైం ఉంటున్న నెంబర్స్ కంటే బిలో ఉంటున్నాయి. సో ఇక్కడ మార్జిన్స్ లో ఉంటున్న డ్రాప్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. అండ్ దాని కారణంగా నెట్ ఇన్కమ్ మార్జిన్ కూడా ఎలా డ్రాప్ అయిందని స్క్రీన్
పైన గమనించవచ్చు. నెంబర్స్ వీక్ గా ఉంటున్నాయి అండ్ గైడెన్స్ కూడా 5 to 8% దగ్గరగా కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ వీళ్ళు ఇస్తారనుకుంటే వీళ్ళు 3 to 5% అని చెప్తున్నారు. ఇది మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బిలో ఉంది. మార్జిన్స్ యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్ 18 to 19% మార్జిన్ ఫర్ FY25 గైడెన్స్ గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. నెంబర్స్ వీక్ గా ఉన్నాయి అండ్ రెవెన్యూ గైడెన్స్ కూడా కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గైడెన్స్ కూడా వీక్ గానే ఇచ్చారు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ ఫాలో అవుతూ ఈ జోన్ దగ్గర జస్ట్ 20 పాయింట్ జోన్ దగ్గర మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేశారు కదా. ఇంట్రెస్టింగ్ గా ఇక్కడే చాలా టైం వరకు ఆల్మోస్ట్ 130 నుంచి కూడా ఇదే జోన్ దగ్గర చాలా టైం వరకు కన్సాలిడేట్ అయింది అండ్ మార్కెట్ ఆ లెవెల్ బిలో క్లోజ్ అయింది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అబో వస్తుంటే ఇవాళ వెళ్ళిన హైని రెసిస్టెన్స్ గా పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఒక 450 460 ఈ లెవెల్ దగ్గరే ఉంటది. ఆ లెవెల్స్ ని క్రాస్ చేసి అప్ సైడ్ కి వెళ్తుంటే మాత్రం నెక్స్ట్ 20 to 540 560 లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ గా కనిపిస్తాయి అండ్ డౌన్ సైడ్ కి వస్తుంటే మాత్రం 20 to 370 అది బ్రేక్ అయితే 20 to 280. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఉంటేనే 48 200 నుంచి బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తుంటే 48,000 వరకు అండ్ ఆ జోన్ కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వస్తే 47 800 వరకు కూడా ఫాలో ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అండ్ అప్ సైడ్ 48 460 అండ్ అబౌవ్ 48 650. అండ్ నేను మీకు మార్కెట్ అనాలిసిస్ లో చెప్పినట్టే రేంజ్ అయితే నేను అనుకోవట్లేదు. మార్కెట్ ఇవాళ ఫాలో అయిందంటే అది పీసీ ఈవెంట్ ఉండడం కారణంగా ఆ ఈవెంట్ కంప్లీట్ అయితే ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఎస్టిమేట్స్ కి దగ్గరగా వచ్చినా మార్కెట్ అప్ సైడ్ కే వెళ్తుందని బులిష్ గానే చూస్తున్నాను. కాబట్టి 250 బ్రేక్ బిలో క్లోజ్ అయ్యేంత వరకు రేంజ్ అండ్ డిస్కస్ చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ అలా క్లోజ్ అవుతుంటే ఫర్దర్ గా రేంజ్ అండ్ డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు అన్నెసరీగా రిస్క్ వద్దు. ఈ మధ్య కాలంలో రేంజ్ బౌండ్ యాక్టివిటీని ఎప్పుడు పడితే అప్పుడు చేయడం కారణంగానే ఎక్కువ క్యాపిటల్ లాస్ అవుతారు. కాబట్టి చాలా టైం వరకు నేను రేంజ్ అండ్ డిస్కస్ చేయను. నాకు ప్రాపర్ కన్విక్షన్ ఉందన్నప్పుడే రేంజ్ అండ్ డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.